రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం తెలియజేసే పంట ఆముదం. ఆముదం రెసినస్ కమ్యూనస్ క్యాస్టర్ అని అంటారు. అయితే ఏదైనా ఒక పంట పండించడానికి గల కారణాలు, దాని యొక్క ఉపయోగాలు. దీని యొక్క ఉపయోగాలు మనం చూసుకున్నట్లయితే గతంలో అంటే 40-50 సంవత్సరాల కిందట దీన్ని ఎడబుల్ ఆయిల్గా అంటే తినే ఆయిల్గా వాడేవాళ్ళు. దాంతోపాటుగా ఆయుర్వేదంలో ప్రధానంగా ఏమంటారు, మన మోషన్ ఫ్రీ లేకపోవడం, తర్వాత జీర్ణశక్తి సంబంధించినవి సరిగా లేకపోవడం అట్లాంటివి ఉంటే ఆముదం నూనె నాభి భాగంలో వచ్చి ఇలా రబ్ చేయడం వలన వాటి సమస్యలు అనేటివి తగ్గేటివి. తర్వాత ఈ జాయింట్స్ అనేటివి, ఈ మోకాళ్ళ గుజ్జులు, ఈ జాయింట్స్ అనేటివి, బాడీ పెయిన్స్ అనేటివి, నరాలు పట్టుకుపోవడం అనేది బాగా పనిచేసినప్పుడు ఇట్లాంటి వాటికి వీటితో రబ్ చేస్తే ఇవన్నీ క్లియర్ అయ్యేటివి అన్నమాట. ఇది ఆముదం ఆయిల్ యొక్క ఉపయోగము. ఈ క్యాస్టర్ ఆయిల్ యొక్క ఉపయోగము, ఈ క్యాస్టర్ ఆయిల్లో ఈ విధమైన ఆయుర్వేదిక్ సంబంధించిన ఉపయోగాలు ఒకప్పుడు వాడినరు, ఇప్పుడు కూడా వాడుతున్నారు. కానీ అంత ఎక్కువ మోతాదులో కాదు, తక్కువ మోతాదులో. ఇప్పుడు దీన్ని నాన్ ఎడిబుల్ ఆయిల్గా వాడడం జరుగుతుంది. అది ఎక్కడంటే విమానాలలో ఫ్యూయల్ టర్బైన్స్, వాటి యొక్క మోటార్ షాక్ అబ్జార్స్ని ముందుకు వెనక్కి షాక్ అబ్జార్స్ ఇట్లా కొట్టుకునే దానికి ఆ యొక్క లూబ్రికెంట్గా ఈ ఆముదం నూనె అనేది వాడతారు. ఇది ఈ విధంగా చూసుకుంటూ పోతే ఈ రకమైన ఉపయోగాలు అధికంగా ఉండడం వల్ల ఈ పంటను అనేది పండించడం అనేది జరుగుతుంది. అయితే ఈ పంటలో మనము ప్రధానంగా చూసుకుంటే మనము నూనె గింజ పంటల్లో ఆల్రెడీ ఎడిబుల్ ఆయిల్ కిందికి వంట నూనెగా వాడుకునే పంటలో వేరుశనగ పంట గురించి మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ పెట్టినాము. ఇప్పుడు దీన్ని ఎడిబుల్ ఆయిల్గా వాడతారు, ప్లస్ నాన్ ఎడిబుల్ ఆయిల్గా కూడా వాడతారు. కాబట్టి దీని గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు దీని గురించి తెలుసుకోవాలి, ఎందుకు ఈ పంటను వేసుకోవాలి అనే విషయం దగ్గరికి వస్తే, ఇన్ని ఉపయోగాలు ఉండడం వల్ల ఈ పంట అనేది వేసుకోవాలి అని అంటారు. ఒకవేళ ఈ పంట వేసుకున్న తర్వాత కూడా అడవి పందుల బెడద అనేది ఉండదు, ఆ పంట లోపలికి అడవి పందులు అనేటివి రావు. ఆ రకమైన సేఫ్టీ సెక్యూరిటీ అనేది ఈ పంట ద్వారా ఉంటాయి. ఎందుకంటే ఈ ఆకులు ముళ్ళల్లాగా గుచ్చుకునేటట్లు ఉంటాయి కాబట్టి అడవి పందులు అనేటివి రావు. ఇది దీని యొక్క ఉద్దేశము. అయితే దీని వివరాలకు వెళ్తే విత్తనం నుంచి విత్తనం వరకు తెలుసుకుంటాం. విత్తనం వేసుకునే టైం నుంచి. అయితే శాస్త్రవేత్తలు తయారు చేసిన ఏ విత్తనమైనా, ఏ వంగడమైనా, అది సంకర జాతి అయినా, హైబ్రిడ్ అయినా, లేకుంటే మన పాలెం రీసెర్చ్ స్టేషన్లో ఉన్నటువంటి ఏ వంగడమైనా మనం వేసుకోవచ్చు. ఎకరాకు 2 నుంచి 3 కిలోలు చొప్పున వేసుకోవడం జరుగుతుంది. విత్తనం వేసుకోవడం కంటే ముందల విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. విత్తన శుద్ధి అనేది మనం ప్రధానంగా చూస్తే క్యాప్టము, థైరమ్, గత పంటల్లో కూడా మనం చెప్పినాం. క్యాప్టమ్, థైరము ఆర్ ట్రైకోడర్మా విరిడి, వీటితోటి మనం విత్తన శుద్ధి అనేది చేస్తాము. వీటితోటి మనం విత్తన శుద్ధి చేయడం వల్ల ఏమవుతుందంటే తెగుళ్ళ నుంచి మనం నివారణ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనము. దీని తర్వాత విత్తన శుద్ధి తర్వాత స్పేసింగ్ అనేది 90x60 మోతాదులో, అంటే 90x60, మొక్క నుంచి మొక్కకు 90 సెంటీమీటర్లు, సాల్ నుంచి సాల్కి 60 సెంటీమీటర్లు. కానీ ఇది 90x45 ఉన్నట్టుంది. ఈ రకం వీళ్ళు మనం ప్రస్తుతానికి వేసుకున్న ఫీల్డ్లో అంత స్పేసింగ్లో ఉంది. ఇంత స్పేసింగ్లో అనేది వేసుకోవడం అనేది జరుగుతుంది. విత్తనం వేసుకున్న తర్వాత కలుపు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనం వానాకాలంలో జూన్,
జూన్ మొదటి వారం ఆ మాసంలో మనము మృగశిర కార్తీ ప్రారంభ దశలో కానీ దాని యొక్క ముగింపు దశలో కానీ విత్తనం అనేది వేసుకుంటాము. విత్తనం వేసుకున్న తర్వాత విత్తన శుద్ధితోటి విత్తనం వేసుకున్న తర్వాత వానకు కలుపు అనేది కూడా జనరేట్ అవుతుంది, అంటే మొలకెత్తడం జరుగుతుంది. ఆ కలుపును మనం నివారణ చేసుకోవడానికి మనము మొదటగా మనం 1 నుంచి 3 రోజుల కాల వ్యవధిలో, అంటే విత్తనాలు విత్తుకున్న 1 నుంచి 3 రోజుల కాల వ్యవధిలో మనము పెండిమిథిలిన్ అనే టెక్నికల్ నేమ్ కలిగినటువంటి కెమికల్ని ఈ పెండిమిథిలిన్ని మనము 1 to 2 ml ఆర్ 2 ml per లీటర్ చొప్పున మనము అంటే కలుపు ఉధృతిని 1 to 2 ml అనేది ఎందుకు చెప్తారంటే కలుపు ఉధృతి ఆధారంగా, కాకపోతే మన నేల స్వభావము కానీ గత పంటల్లో వేసుకున్నప్పుడు కలుపు ఉధృతి ఏ విధంగా ఉందో ఆ ఉద్దేశించి మనము 1 to 2 ml ఆ మోతాదులో తీసుకొని మనం పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసుకున్నట్లయితే ఇంత మోతాదులో మనము పిచికారీ చేసుకున్నట్లయితే మనము కలుపు నివారణ నుంచి మనము మొదటి అంశము. ఒకవేళ 0 నుంచి 3 రోజుల కాల వ్యవధిలో మనము కలుపు మందు కొట్టిన తర్వాత కూడా కలుపు వచ్చింది అంటే మనమేం భయపడాల్సిన అవసరం లేదు. 15-25 రోజుల కాల వ్యవధిలో క్విజ్లోఫాఫిథైల్ ఆ మందు దొరుకుతుంది. క్విజ్లోఫాఫిథైల్ అనే టెక్నికల్ నేమ్ కలిగినటువంటి మందు దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చి పిచికారీ చేసుకున్నట్లయితే ఇవి జర్మినేషన్ మొలకెత్తుతుంటాయి కాబట్టి ఇవి మొలకెత్తుతున్నవి అలాగే ఉంటాయి. పక్కల భాగంలో ఎక్కడైతే కలుపు ఉంటుందో దాని మీద పడి ఆ యొక్క పొడవాటి వెడల్పాటి రకరకాల కలుపు మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ నాశనం చేసి అది కంప్లీట్గా క్లియర్ అవుతుంది. ఇది కలుపుకు సంబంధించిన విషయం. అయితే మనము విత్తనం విత్తుకున్న తర్వాత 10 నుంచి 12 రోజుల కాల వ్యవధిలో కానీ 8 నుంచి 12 రోజుల కాల వ్యవధిలో కానీ మొలకెత్తడం అనేది జరుగుతుంది. ఈ మొలకెత్తడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ మొలకెత్తే క్రమంలో వర్షాలు అధికంగా పడడం కానీ వర్షాలు సరిగా లేకపోవడం కానీ అట్లాంటి కండిషన్స్లో, అంటే వర్షాభావ పరిస్థితులు అటువంటి కండిషన్స్ ఉన్న సందర్భంలో దానికి దానికి విల్టు కానీ వడిలిపోయే తెగులు కానీ ఈ రకరకాలు వస్తాయి. దానికి సంబంధించిన యాజమాన్యం దగ్గరికి వచ్చినప్పుడు చెప్పుకుందాం. అయితే మొదటగా మనం 25 రోజుల కాల వ్యవధిలో మొదటగా మనము NPK ఇవి వేసుకోవాలి. నత్రజని ఎరువులు అనేటివి 2 దఫాలుగా వేసుకోవాలి. ఫాస్ఫరస్ ఎరువు అనేది 1 దఫాగా వేసుకోవాలి. పొటాష్ ఎరువు అనేది కూడా 1 దఫాగా వేసుకోవాలి. ఇంకోటి దీంట్లో సల్ఫర్ అనే ఎరువును కూడా వాడుకోవాల్సి వస్తుంది. ఎందుకు సల్ఫర్ని వాడుకోవాలి అంటే దానికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. నూనె గింజ పంటలు కానీ పప్పు దినుసులు కానీ, నూనె గింజ పంటలు పప్పు దినుసులు ఈ 2 రకాల పంటలలో ప్రోటీన్ సింథసిస్ పప్పు దినుసులు ఆ ప్రోటీన్ సింథసిస్ జరగడం కానీ ఈ నూనె గింజల్లో ఈ ఆయిల్ యొక్క ఈ ఆయిల్ అనేది తయారవ్వడానికి ఇదయ్యేది కానీ అధికంగా సల్ఫర్ అనేది అవసరం పడుతుంది. కాబట్టి అవి సల్ఫర్ అనే పోషకం అనేది చాలా ఉపయోగపడుతుంది. దాని అవసరం అయితే చాలా ఉంటుంది ఈ పంటలలో. ఈ 3 రకాలైనటువంటి ఎరువులు ప్లస్ సల్ఫరు, ఈ 4 రకాల సంబంధించిన ఎరువులు అంటే మనం 20-20-0-13 ప్లస్ పొటాష్ ఆ మోతాదులో వేసుకుంటే సరిపోతుంది. 1 ఎకరాకు మనకు ఏదైతే మాలిక్యూల్ దొరుకుతుందో దాని ప్రకారంగా, ఏ కాంప్లెక్స్ అయితే దొరుకుతుందో దాని ప్రకారంగా మనం వేసుకున్నట్లయితే సరిపోతుంది. దీనికి నీటి యాజమాన్యం వచ్చి ప్రతి వర్షాధారంలో ఈ నీటి యాజమాన్యం అనేది పర్టికులర్గా ఈ రోజులోనే నీటినివ్వాలనే విషయం అయితే ఏముండదు. మనము స్ప్రింక్లర్ల ద్వారా వర్షాభావ నీటి అద్దడి పరిస్థితుల్లో ఉన్నప్పుడు స్ప్రింక్లర్ల ద్వారా కానీ దాని ద్వారా కానీ మనము వేసుకోవచ్చు.
అది దానికి సంబంధించిన వ్యవహారము, నీటికి సంబంధించిన వ్యవహారము. అయితే దీనికి అత్యధికంగా నీటి అవసరం అనేది ఏముండదు. అందుకోసమే ఒకానొక సందర్భంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను ఈ పంటను అధికంగా పండించేటోళ్ళు. ఆర్ఆర్ఎస్ పాలెంలో కూడా దీని యొక్క రీసెర్చ్ స్టేషన్ అనేది ఉంది. అయితే ఈ పంటను అధికంగా పండించడం వల్ల ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాని క్యాస్టర్ బెల్ట్గా అనేది పిలవడం జరిగేది. ఇది దీని యొక్క ప్రత్యేకత. అయితే దీంట్లో మనం సస్యరక్షణ చర్యలకు వెళ్తే దీంట్లో సకింగ్ పెస్ట్ అనేది ప్రధానంగా తెల్లదోమ, పచ్చదోమ, జాసిడ్స్ అనేటివి వస్తుంటాయి. దానికి మనము మంచి మోతాదులో మనం మంచి మోతాదులో కొట్టుకోవాలంటే ఈ తెల్లదోమ, పచ్చదోమ వీటికి సంబంధించి మనము స్ప్రే చేసుకోవడానికి ఫ్లూనికానిమైడ్ అంటే ఈ ఉల్లాలా అని, తర్వాత డైఫినిత్రిన్ అని, ఇంకా రకరకాల ఈ ఫిఫ్రోనిల్, ఇమామెక్టిబ్, ఈ ఇమిడాక్లోప్రిడ్ కానీ ఇటువంటి టెక్నికల్ నేమ్ కలిగినటువంటి మాలిక్యూల్ని ఈ సకింగ్ పెస్ట్కి పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. అది కూడా వాటి డోసేజ్ ఎంత అంటే మనము 1 to 2 ml కొన్నిటికి ఉండి, ఫ్లూనికానిమైడ్కి అయితే ఉలాలా ఫ్లూనికానిమైడ్కి అయితే 200 ml మాత్రమే పిచికారీ చేసుకుంటే 1 ఎకరాకి సరిపోతుంది. మిగిలిన వాటికి 1/2 లీటరు డోసెస్ అనేది దాని యొక్క పురుగు ఉధృతిని బట్టి మాత్రమే డోస్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంటుంది. అది రైతుకు ఆటోమేటిక్గా ఉధృతిని ఆధారంగా డోస్ ఎంత కలుపుకోవాలనో తను చూసుకొని 1 ml అటు ఇటు చూసుకొని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఈ సకింగ్ పెస్ట్ కాకుండా ఈ తెల్లదోమ, పచ్చదోమ, జాసిడ్స్ ఇవి చెప్పేసినాం. నెక్స్ట్ ప్రధానంగా వచ్చేది బోల్వామ్స్ అంటే లద్దె పురుగులు. లద్దె పురుగులో ఈ ఆకులు తినే లద్దె పురుగులని, తర్వాత ఈ రకరకాల లద్దె పురుగులు ఉంటాయి. ఈ 3-4 రకాల లద్దె పురుగులు ఉంటాయి. దీనికి మనం లాంబ్డా సైలోత్రిన్ కానీ, తర్వాత ప్లితోరా, నోవలెరాను, ఇండాక్సి కార్బు, తర్వాత ఇక మన మార్కెట్లో చాలా ఉన్నాయి లద్దె పురుగులకు సంబంధించినటువంటి స్పోడోప్టెరా, కొలియోప్టెరా వాటికి సంబంధించిన వస్తాయి. తర్వాత వీటికి అన్నిటికీ ఈ లద్దె పురుగులకు సంబంధించిన పెస్టులు ఏమున్నా కానీ వాటికి అన్నిటికీ ఏమేమి కొట్టాలనేది మన కొలియోప్టెరా, లిబరేటరియన్స్ అనే వాటికి మేనేజ్మెంట్ అనేది ఏమేమి కొట్టాలి, ఫ్రూట్ బోరరు అటువంటి వాటికి అన్నిటికీ టెట్రానిలిప్రోల్ అని వాటికి సంబంధించిన అన్ని టెక్నికల్ నేమ్స్ మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ రూపంలో పొందుపరచడం జరిగింది. వాటిని పిచికారి చేసుకున్నట్లయితే వీటికి సరిపోతుంది. ఈ రసం పీల్చే పురుగుల గురించి, లద్దె పురుగుల గురించి చెప్పుకున్నాము. దాని తర్వాత దీంట్లో తెగుళ్ళ వ్యవహారం. తెగుళ్ళు అనేది స్టార్టింగ్ దశలో జర్మినేషన్ అయిపోయిన తర్వాత వర్షం అనేది ఎక్కువగా పడడం వల్ల తెగులకు ఈ పిథియం కానీ, రైజాక్టోనియా, పిథియం ఎఫైనిడర్మేటం కానీ, రైజాక్టోనియా సోలని కానీ వీటికి ఈ 2 శిలీంధ్రాలకు ఫేవరబుల్ కండిషన్స్ అంటే వాటి పెరుగుదలకు వాటి యొక్క సంతతిని వృద్ధి చెందుకోవడానికి ఏవైతే అనుకూలమైన పరిస్థితులు ఉంటాయో అత్యధిక వర్షాలు పడ్డప్పుడు ఆ రకమైన పరిస్థితులు వచ్చేస్తాయి. ఆ టైంలో అవి ఖచ్చితంగా ఆ కింది భాగంలో రూట్ రాట్, స్టెమ్ రాట్ కిందికి అక్కడక్కడ ప్లాంట్స్ అనేటివి లేవు. కారణం అదే అక్కడక్కడ ప్లాంట్స్ అనేటివి లేవు. కారణం అదే. దీనికి మనము కొట్టుకోవాల్సింది ఏంటంటే 300 ml to 400 ml ప్రాపికోనోజోల్ అనేది 500 ml 500 రూపీస్ ఆర్ 600-800 లోపలతో అయిపోతుంది. ఆ ప్రాపికోనోజోల్ పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఒకవేళ ప్రాపికోనోజోల్ లేదు, మనకున్న అవైలబిలిటీలో ప్రాపికోనోజోల్ లేదు, మరి ఏం వేసుకోవాలి అంటే ప్రాపికోనోజోల్ లేకపోతే మనము కాప్రాక్సిక్లోరైడ్, స్టెప్టోమైసిన్ కాంబినేషన్లో వేసుకోవచ్చు. ఒకవేళ ఇది కూడా లేదు అంటే మెట్లాక్సిల్ మ్యాంకోజబ్ అంటే రెడీమిల్ గోల్డ్ అని సింజంటా కంపెనీ వాళ్ళది ఉంటుంది. ఈ రకమైన కెమికల్స్ని
ఉపయోగించుకున్నట్లయితే ఆ రూట్ రాట్, స్టెమ్ రాట్ అంటే వేరుకుళ్ళు తెగులు, కాండపు కుళ్ళు తెగులు అనేటి వాటి నుంచి మనం నివారణ చేసుకోవచ్చు. దానికంటే ముందు విల్ట్ అంటే వడలిపోయే తెగులు అనేది, ఆ వడలిపోయే తెగుల నుంచి కానీ దీని నుంచి కానీ మూడింటి నుంచి నివారణ చేసుకోవచ్చు. ఈ మొక్క బాగా పెరిగిన తర్వాత ఈ ఈ కంకి పాలు పోసుకునే సందర్భంలో, ఈ తరుణంలో దీంట్లో బూజు తెగులు అనేది వస్తుంది. దానికి మనం మొదటి దశలో సాఫ్ పొడి అంటాం కదా, సాఫ్ పొడి అనే దాన్ని మనము బూజు తెగులకు సాఫ్ పొడి అనే దాన్ని అంటే కార్బండైజియం, మ్యాంకోజెబ్ దాన్ని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఎర్లీ స్టేజ్లో గుర్తించి దాన్ని పిచికారీ చేసుకుంటే మంచి ఇదిగా ఉంటుంది. తర్వాత ఒకవేళ అది లేదు అంటే ఇంకా అజాక్స్ట్రోబిన్, డిఫోకోనజోలు, తర్వాత ఇక హెగ్జాకోనజోలు, ఆ కాంబినేషన్లో ఉన్నటువంటి మాలిక్యూల్ ఏది పిచికారీ చేసుకున్నా వీటి నుంచి మనము బయటపడవచ్చు. వీటిలో వచ్చే ఇవే 4 ప్రధానమైన తెగులు. దీనికి సంబంధించిన వివరాలు అయితే ఇవి. అయితే మనం మొదటి దశలో ఇది వేసుకున్న తర్వాత కూడా ఇక్కడ మనకు అక్కడక్కడ ఖచ్చితంగా న్యూట్రిషన్స్ లోపాలు అనేటివి వస్తుంటాయి. ఖచ్చితంగా రావాలని రూల్ ఏమి ఉండదు. బట్ మన యొక్క సాయిలు, వాతావరణము, మన యొక్క భూమి వాతావరణము, నీళ్లు మరియు దానికి సంబంధించిన ఈక్వేషన్ అంటే కిరణజన్య సంయోగక్రియ ప్లస్ ఇవన్నీ జరిగే ఈక్వేషన్ కండిషన్స్లో భాగంగా ఇవన్నిటివి ఈ పంటలో అని కాదు, ఏ పంటలో అని సూక్ష్మ మరియు స్థూల పోషక లోపాలన్నీ వస్తాయి. అటువంటి సందర్భంలో 1919 1 kg ప్యాకెట్ ప్లస్ ఫార్ములా 6 లాంటిది పిచికారీ చేసుకున్నట్లయితే వాటి నుంచి ఓవర్కమ్ చేసుకోవచ్చు. అయితే ఈ దిగుబడిది మనం చూసుకున్నట్లయితే మనము ఆల్రెడీ అన్ని రకాల వెరైటీస్ వేసుకోవచ్చు అని అంటాం కదా. JC12 వెరైటీ అనేది మంచి దిగుబడి అనేది చూపిస్తుంది అనేది మనం ఈ ఇప్పుడున్న సందర్భాల్లో బాగా చూస్తున్న తరుణంలో మనం బాగా చూస్తున్నది. అయితే ఈ కంకి కూడా మనము ఇరిగేషన్ అనేది ప్రతి 8 రోజులకు 10 రోజులకు అనేది ఇవ్వడం జరుగుతుంది. వానాకాలంలో మనం ఇష్టం ఉన్నట్లు ఉంటుంది. ఆ టైంలో దిగుబడి అనేది ఎంత అవుతుంది అంటే 8 నుంచి 10 క్వింటాలు 12 క్వింటాల లోపు వస్తుంది అన్నమాట దిగుబడి అనేది. ఇది మెత్తగా ఉంది కదా, ఇదంతా గట్టిగా అవ్వాలి. గట్టిగా అయిన తర్వాత లోపల అనేది గింజ అనేది గట్టి పడుతుంది. ఈ స్పేసింగ్ ఆధారంగా మరియు దీని యొక్క మనం వేసుకున్న వెరైటీ ఆధారంగా ఈ యొక్క గుత్తులు అనేటివి 1 2 3 4 ఈ 4 గుత్తులు వచ్చినాయి కదా. ఈ 4 గుత్తులు కొన్నిట్ల పీటు వరకు ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4 గుత్తులు ఉన్నాయి. 1 2 3 4. ఈ 4 గుత్తుల్లో కొన్నిట్ల హాఫ్ పీటు వరకు ఉన్నాయి. ఇంతవరకు ఉన్నాయి. ఇంతవరకు ఉన్నటువంటి ఈ గుత్తులు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి గుత్తులు అనేటివి పంట కాల వ్యవధిలో అంటే 100 రోజుల పంట నుంచి మొదలు పెట్టుకొని 150 రోజులు, 120 రోజుల నుంచి 150 రోజులు మరియు 180 రోజుల వరకు పంట కాల వ్యవధిలో దీన్ని మనము 3 సార్లు మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు. మనం వీలుని బట్టి ఒకసారి చేసుకుంటారు కానీ దీన్ని 2 సార్లు కానీ 3 సార్లు కానీ హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందాక మనం చెప్పాం కదా 3 kg ప్యాకెట్స్ 1919 ప్లస్ ఫార్ములా 6 లాంటివి ఈ పిచికారీ చేసుకున్నట్లయితే మళ్ళీ పిచికారీ చేసుకొని మంచిగా ఇరిగేషన్ సోర్స్ని మనము పెంపొందించుకున్నట్లయితే ఇక్కడ దిగుబడి అనేది ఆటోమేటిక్గా 2వ-3వ సారి కూడా వస్తుంది. ఆ విధంగా ఉంటుంది. రెయిన్ఫెడ్ కండిషన్లో అంటే వర్షాధారంగా మనం పండించినప్పుడు దిగుబడి అనేది 10 నుంచి 12 క్వింటాలు వస్తే మనము నీటి వసతితోటి మనము ఇరిగేషన్ సోర్సు మనము తడులు కానీ వేస్తాం కదా. ఈ సందర్భాల్లో 15 నుంచి 20 క్వింటాలు 22 క్వింటాల వరకు కూడా మంచి దిగుబడి అనేది మనం సాధించుకోవచ్చు. ఈ వెరైటీస్ అనేటివి JC వెరైటీస్ అని
రకరకాల వెరైటీస్ ఉన్నాయి. ఒకప్పుడు మన ఉమ్మడి మామనార్ ప్రాంతం అనేది ఈ క్యాస్టర్కి ప్రధానమైన పేరుగా ఉండేది. ఇప్పుడున్న సందర్భాల్లో ఈ క్యాస్టర్ అనేది అంత ఎక్కువ మోతాదులో మన ఉమ్మడి మామనార్ జిల్లాలో లేదు. రాయలసీమ జిల్లాలో అధికంగా ఉంటుంది. ఎస్పెషల్లీ అనంతపురం ఆ ఏరియాలో అధికంగా ఉంటుంది. ఆ ఏరియాలోనే ఎందుకు అధికంగా ఉంటుంది అంటే ఏమంటారు, సాయిల్ ఫేవరబుల్ కండిషన్స్ అనేటివి ఒక విధంగా ఉండడం వల్ల, రెండు సాయిల్స్ సూటబుల్గా ఒకే విధంగా ఉండడం వల్ల ఆ భూములలో ఈ పంట పండించుకోవడానికి అనుకూలమైన వాతావరణం కలిగి ఉండడం వల్ల ఆ ఏరియాలలో ఇప్పుడు దీన్ని గట్టిగా పండించుకోవడం జరుగుతుంది. అంతకుముందు వాళ్ళ దగ్గర ఈ వేరుశనగ అనేది అధికంగా ఉండేది. దాన్ని ఇప్పుడు అధికంగా మనం పండిస్తున్నాము. వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి ఏమంటారు, ఈ ఆముదాన్ని వాళ్ళు అధికంగా ఇప్పుడు వాళ్ళు పండిస్తున్నారు. ఈ విధంగా జరుగుతుంది. ఎందుకంటే డిపెండింగ్ ఆన్ రెయిన్ఫెడ్ కండిషను అండ్ మన వర్షభావ పరిస్థితులు మరియు మన యొక్క నేల స్వభావము, మనం పండించే విధానము, వీటికి సంబంధించి ఈ విధంగా ఉంటుంది. ప్రతిదానికి మనము ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించిన సాగు యాజమాన్యం సంబంధించి విత్తనం విత్తుకున్నప్పటి నుంచి మనము హార్వెస్టింగ్ చేసుకునేంత వరకు, అంటే దిగుబడి చేతికి ఈ పంట ఇక్కడ నుంచి ఇది కోసుకొని పంట దిగుబడి చేతికి వచ్చేంత వరకు మన అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ ఏదైతే ఏ స్టేజ్లో ఏమేమి వేసుకోవాలి, ఏమేమి చేయాలనే సూత్రము, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాటిని ఆధారంగా చూసుకొని వీటిని మంచిగా పండించి మంచి దిగుబడి సాధిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.